హరిః ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. मन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. नारायण नारायण हरि हरि. भज भज नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. हरि ओम नमो नारायण. 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 ఆత్మస్వరూపులారా, శ్రీమద్ భాగవత పారాయణం కొనసాగుతూ ఉన్నది. 5వ భాగానికి శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కంధంలో 5వ భాగానికి అందరికీ ఆహ్వానిస్తూ ప్రారంభిస్తున్నాను. పరీక్షణ్ మహారాజు శ్రద్ధాలుగా మహాముని అయినటువంటి మహాశ్రేష్ఠుడు పరమ భాగవతుడు అయినటువంటి ఆ సుఖబ్రహ్మర్షి చెప్తూ ఉన్నటువంటి మాటలు వింటూ ఉన్నారు. అప్పుడే భాగవత శ్రేష్ఠుడైన పరీక్షణ్ మహారాజుతో శ్రీశుకుడు ఇలా అంటున్నాడు. వసుదేవ వసుదేవ శ్లోక వార్తలాలించుచు వాసుదేవ శ్లోక వార్తలాలించుచు
కాలమే పుణ్యుండు గొడుపుచుండు. వాసుదేవ శ్లోక వార్తలాలు కాలమే పుణ్యుండు గడుపుచుండు. అతని ఆయువు దక్క అన్నిలు ఆయువును ఉదయాస్తమయముల ఉగ్రకరుడు వంచి కొనిపోవు. నావాడు అది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమునుచూ. వాడు అది ఎరుంగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమునుచూ. అంగనా పుత్ర గేహ రామ విత్తాది అంగనా పుత్ర గేహ రామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము తగిలి వర్తింప కాలంబు తెలియరింగి. దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి. పాపరతినైతినని పుణ్యంబు సేయనైతి. పాపరతినైతినని పలవరించు. ఏ పుణ్యాత్ముడు భగవంతుని కథలు వింటూ కాలం గడుపుతాడో అతని ఆయుష్ తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యభగవానుడు ఉదయాస్తమయ సమానలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూర్ఖుడు నేను చాలా కాలం జీవిస్తాను అని అనుకుంటాడు. సంసార కారణాలైనటువంటి ఆలుబిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, తోటలు, దొడ్లు, ధనము మొదలైన వాటి తగులాటంలో పడిపోతూ ఉంటాడు. అదను చూసి యమభటులు వాణ్ణి పలు విధాల బాధిస్తూ యమలోకానికి తీసుకువెళ్తారు. అప్పుడు అయ్యో కుయ్యో అంటూ ఏడుస్తూ, నేను పుణ్యం చేయలేదే, ఆనాడు పాపాలే చేశాని అంటూ వాడు గోడుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఓ రాజా, పూలగుత్తులతో ఆకాశమంటుతూ అడవులలో చెట్లు జీవించడం లేదా? అలరు జంపములతో అభ్రంకశంబులై బ్రతుకవే వనముల పాదపములు. ఖాదన మేహనా కాంక్షల పశువులు జీవింపవే. ఖాదన మేహనా కాంక్షల పశువులు జీవింపవే. గ్రామ సీమరందు నియతిమై ఉశ్వాస నిశ్వాస పవనము ప్రాప్తింపవే. నియతి అయి ఉశ్వాస నిశ్వాస పవనముల్ ప్రాప్తింపవే. చర్మభస్త్రికలును గ్రామ సూకర సునక శ్రేణులు. ఇంటింట తిరుగవే. దుర్యోగ దీన వృత్తి ఉష్ఠఖరములు మోయవే. ఉరుఫరముల
ఉష్ఠకరములు మొయవే వృఫరముల పుండరీకాక్షు నెరుగని పురుష పశువులు కడవులందు నివాసములందు ప్రాణ విషయ భరయుక్తితో ఉంట ఫలమదిపా విషయ భరయుక్తితో ఉంట విఫలమో అధిపా. మహారాజా, అందువల్ల పొలగుత్తులతో ఆకాశాన్నంటూ అడవుల్లో చెట్లు జీవించటం లేదా? ఆహార మైథునాది పశువాంఛలతో పశువులు పల్లెపట్టుల్లో బ్రతకడం లేదా? కొలిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా ఉశ్వాస నిశ్వాసలు సాగించటం లేదా? వరపందులు కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లుళ్ళు తిరుగుతూ దిక్కుమారడమై దీనంగా తిరగటం లేదా? ఒంటెలు గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తూ ఉన్నాయి కదా. అదేవిధంగా పద్మాక్షుని తెలియనేరని నర పశువులు ఈ మానవులు అడవులలో గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు కదా. వాళ్ళ బ్రతుకు వ్యర్థం కాదా? మరియు విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు, విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేస. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేస. చక్రి పద్యంబుల చదువని జిహ్వలు, చక్రి పద్యంబుల చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర. శ్రీమనోనాథుని వీక్షంపని కన్నులు, శ్రీమనోనాథుని వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు, కేకి పింఛాక్షులు కీర్తిదయిత. కమలాక్షు పూజకు గాని హస్తంబులు, హస్తంబులే శవము హస్తంబులు సత్యవచన. హరిపద తులసీ దళమోదరతిలేని ముక్కు, హరిపద తులసీ దళమోదరతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర. గరుడ గమను భజన గతిలేని పదములు, గరుడ గమను భజన గతిలేని పదములు పాదపముల పాదపటలము, పాదపముల పాదపటలము అనఘా. విష్ణుదేవుని నామ సంకీర్తనలు వినని వీణులు పర్వత గుహలు కదా. చక్రధురుని మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకల వంటివే కదా. శ్రీకాంతుని కనలేని కన్నులు నెమలిపించపు కన్నులే కదా. రాజీవాక్షుని పూజకు ఉపకరించని చేతులు శవము చేతులా. రాజర్షి, శ్రీహరి చరణాల మీద తులసీదళ పరిమళం ఆఘ్రాణించని ముక్కు పందెముక్కు కాదా. గరుడ ధ్వజుని భజించడానికి కదలని కాళ్ళు చెట్ల వేళ్ళు కాదా. ఓ రాజా, నారాయణుని
నామాక్షరములపై నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనూన కనక కిరీటంబు కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి నవదుర్గ చంద్రిక వైభవంబు ఓ కైటభారి భజన కలిగి ఉండనివాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభు పదముగనని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు ఓ శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించని కరగని మనస్సులు అవి మనస్సులే కావు, అవి కరకు రాతి బండలు. ఆ అబ్జనాభుని యొక్క కథలకు ఆనంద బాష్పాలు రాలగా పొంగి పొలికించకుండా ఉండనిది శరీరమేనా? అది ఒట్టి మొద్దు. పరమాత్మనకు ప్రణమిల్లని మూఢుని యొక్క తల మీద మెరుస్తున్న బంగారు కిరీటం అది కిరీటమే కాదు, అది కట్టెల మోపు. భగవంతునికి అర్పణంగాని మానవుని యొక్క ఐశ్వర్యము అది ఐశ్వర్యమా? కాదు కాదు, అడవి కాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపనివాడు ప్రాణవాయువు లోపల ఉండునట్టి కదిలే శవమే కాని మరింకేమీ కాదు. పద్మనాభుని పాదములు ఆశ్రయింపని వాని జీవితము పట్టుకాయలోని పట్టుపురుగు జీవితము అంతే. ఇలా పలికిన శృకబ్రహ్మర్షి యొక్క మాటలు పరీక్షణ్ మహారాజు యొక్క హృదయాన్ని వికసింపచేశాయి. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడై ఉన్నాడు. ఆ రాజు బిడ్డలను, హితులను, బంధువులను, భార్యను, సర్వస్వాన్ని, పరిజనాన్ని, ధనాన్ని, జడత్వాన్ని, సర్వస్వాన్ని విడిచిపెట్టి పద్మనేత్రుడైన ఆ భగవంతునిపై మనస్సును నిలిపాడు. మరణభీతిని నిరాకరించాడు. ధర్మార్థ కామములని త్రివర్గాన్ని కూడా తిరస్కరించాడు. పరమపురుషునందే మనస్సును కేంద్రీకరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను అభివర్ణించగా ఆకర్ణించాలనే సంకల్పంతో పరీక్షణ్ మహారాజు ఇలా అంటున్నాడు. బ్రాహ్మణోత్తమ మునివర్య, సర్వమో తెలిసిన మీరు సర్వానికి ఆత్మ అయిన ఆ వాసుదేవుణ్ణి వినుతించేసరికి నాలోని భ్రమలన్నీ తొలగిపోయాయి. నా మనస్సు సంతోషపరచమైనది.
మరియు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి అయిన ఆ శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు. అవ్యయుడైన ఆ పరమాత్ముడు అవ్యయుడైన ఆ పరమాత్ముడు అనేక శక్తులు కలిగి ఉన్నాడు. మొదట ఏ శక్తుల సహాయంతో బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన రూపాలు దాల్చి వినోదించాడు. ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం క్రమంగా జరుగుతుందా, లేక ఒకే సమయంలో జరుగుతుందా? ఏకమూర్తి అయిన పరమేశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాలు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు? అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి? నీకు అంతా తెలుసు కదా, మీరు నాకు ఆ విషయాన్ని వివరించండి అని పరీక్షణ్ మహారాజు అడిగేసరికి మౌనం వహింపక తగు సమాధానం చెప్పాలనేటువంటి కుతూహలంతో ఉత్తమ గుణ సంపన్నుడైనటువంటి ఆ సుఖయోగి మనస్సులో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన సుఖబ్రహ్మర్షి చేసినటువంటి ప్రార్థన మనం కూడా నేర్చుకున్నట్లయితే తప్పకుండా నిత్యము కూడా పరమాత్మని యొక్క ఆ దివ్య స్వరూపాన్ని దర్శించిన భాగ్యం మనకు కలుగుతుందనేటువంటి భావనతో చెబుతున్నాను. ఈరోజు ఈ భాగంలో ఇంతవరకు చెప్పుకొని పరీక్షణ్ మహారాజుకు క్షేమం కలగాలని, ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని కోరుకుంటూ సుఖబ్రహ్మర్షి ఎలా ప్రార్థిస్తున్నారో తర్వాత భాగంలో పారాయణం చేసుకుందాం. ఆ పారాయణంలో అంతా భగవంతుని యొక్క ప్రార్థనే ఉంటుంది. హరి ఓం. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సన్మంగళాని భవంతు, సర్వం సన్మంగళాని భవంతు. స్వస్తి.